హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శ్రీ సాయి క్రికెట్ టోర్నమెంట్లో ఫైనల్ దశకు వచ్చాము. ఈరోజు సెమీఫైనల్స్ జరుగుతున్నాయి. ఇక్కడ సెమీఫైనల్స్ వివరాలన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. ఇక్కడ చూసేసేయండి. సెమీఫైనల్స్లో మొదటిగా పోలీస్ టీం మరియు సర్దార్ యాడికి టీం ఆడగా పోలీస్ టీం విజయం సాధించింది, ఫైనల్కి వెళ్ళిపోయింది. తర్వాత సెమీఫైనల్ 2లో రాయల్ చెరువు మరియు పెద్దపప్పూరు ఆడగా పెద్దపప్పూరు విజయం సాధించింది, ఇది కూడా ఫైనల్కి వెళ్ళింది. ఈ టోర్నమెంట్లో మంచిగా కామెంటరీ చెప్తూ మన అంజిబాబు శ్రోతలను అల్లరిస్తున్నారు. అంజిబాబుకు మన టీం తరఫున అందరికీ ధన్యవాదాలు. స్తంభానికి ఉన్న వైరుకి బాల్ తగడంతో ఆ బాల్ని డెడ్ బాల్గా అంపైర్ నిర్ణయించారు. ఎవరు పోయిందిలే. పంపిస్తారు రాజీవాళ్ళని, పో ఇంటికి పంపిస్తారు. పెద్దపప్పూరు టీం చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంది. వాళ్ళ టీం కూడా అభినందిస్తున్నారు చూడండి. ఇంకా కేవలం 9 రన్నులు మాత్రమే కొట్టాల్సి ఉంది. అందుకు ఈ టీం మెంబర్స్ అంతా చాలా ఆనందంగా ఉత్సాహంగా కేరింతలు వేస్తున్నారు. అద్భుతమైన బ్యాటింగ్ వేస్తూ రన్నులతో లాస్ట్ వరకు చాలా బాగా ఆడుతున్నారు. టీంకి చాలా సపోర్ట్గా టీం మెంబర్స్ కూడా సపోర్ట్ ఇస్తున్నారు. పప్పూరు టీం అంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఇంకా కేవలం 6 పరుగులు మాత్రమే కొట్టాలి. తమ టీము విజయం సాధించబోతుందని టీం మెంబర్స్ అంతా చాలా ఆనందంగా ఉత్సాహంగా కేరింతలేస్తున్నారు. ఇంకా లాస్ట్లో 4 వెళ్ళడంతో పప్పూరు విజయం సాధించింది. విజయం సాధించిన పప్పూరు టీంకి అభినందనలు. ఓడిపోయిన రాయల చెరువు టీము ఇంకా సర్దార్ యాడికి టీము 3వ ప్రైజుకు రేపు ఉదయం 8 గంటలకు మ్యాచ్ ఉంటుంది. అందరూ ఈ మ్యాచ్ చూడడానికి తప్పక రండి. ఈ మ్యాచ్ అయిపోయిన వెంటనే పోలీస్ టీం మరియు పప్పూరు టీంకి ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కన్ఫర్మ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోతుంది. రేపు ఫైనల్లో కలుద్దాం. ఫైనల్కు యాడికి ప్రజలు యూత్ అంతా సాయిబాబా గుడి వద్దకు వచ్చేసేయండి.